శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః 25వ తారీఖున సోమవారమైంది. శోభకృత నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ చతుర్దశి. ఈ రోజున శుద్ధ చతుర్దశి ఎప్పటి వరకు ఉంది? మొర్నాడు ఎర్లీ అవర్స్ అనుకోవచ్చు. అంటే మొర్నాడు తెల్లవారుజామున, అంటే 26వ తారీఖు తెల్లవారుజామున 4:58 వరకు చతుర్దశి ఉన్నది. అలాగే నక్షత్రం కూడా రోహిణీ నక్షత్రము ఈరోజు రాత్రి 9:41 వరకు రోహిణీ నక్షత్రం ఉన్నది. అలాగే ఈ రోజున అమృత ఘడియలు వచ్చేటప్పటిలా ప్రదోష కాలంలో ఉన్నాయి. 6 గంటలు, అంటే ప్రదోషం అంటే సాయంకాలంలో ప్రదోషకాలం ఉందన 6:28 నుంచి 8 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. ఆ సమయం చాలా విశేషమైనటువంటి సమయము. అదేవిధంగా రాహుకాలం ఈరోజు వచ్చేటప్పటికి ఉదయకాలంలో 7:30 నుంచి 9 వరకు ఉన్నది. అదేవిధంగా మరలా ఉదయము 10:30 నుంచి 12 గంటల వరకు దుర్ముహూర్తం ఉంది. అదేవిధంగా వర్జ్యము మధ్యాహ్నం 3:23 నుంచి 5:01 వరకు కూడా వర్జ్యం ఉన్నది. కనుక ఈరోజు సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. మార్గశిర సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు కనుక అందరూ కూడా ఈ రోజును శివారాధన చేయడం విశేషము.